హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం విశ్వ ప్రేమ అనే కథ చెప్పుకుందాం. అనగనగనగా ఒక గొప్ప సామ్రాజ్యం ఉండేది. ఆ సామ్రాజ్యాన్ని ఆనుకొని ఆ సామ్రాజ్యాన్ని మించిన విస్తీర్ణంలో ఉండే ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవికి సింహం రాజుగా ఉండేది. సింహం పరిపాలనలో అడవిలో ఉన్న జంతువులన్నీ ఎంతో సంతోషంగా ఉంటూ ఉండేవి. అదే అడవిలో ఒక జిత్తులు మారి నక్క కూడా ఉండేది. ఒక వేసవి కాలపు మిట్ట మధ్యాహ్నం ఆ నక్కకి అడవిలో తినడానికి ఏమీ లేదు. వేడి ఎక్కువగా ఉండడం వల్ల జంతువులేవి బయట ఎక్కువ తిరగడం లేదు. అందువల్ల నక్కకు ఆ అడవిలో ఆహారం దొరకలేదు. దీంతో ఏం చేయాలో అర్థం కాక అడవి మొత్తం తిరిగేసింది. అడవి మొత్తం నిర్జనంగా కనిపించింది తప్ప దానికి ఆహారం మాత్రం దొరకలేదు. ఇక ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉండగా సామ్రాజ్యంలోకి వెళ్దాం. అక్కడ మనకి కోళ్ళు గాని, మేకలు కానీ, ఇతరత్రా జంతువులు ఏమైనా కనిపిస్తే వాటిని తినేసి ఈ పూటకి మన ఆకలిని తీర్చుకుందాం అని అనుకుంది. వెంటనే ఉన్న తడవుగా నడుచుకుంటూ సామ్రాజ్యం నుంచి మెల్లగా సామ్రాజ్యపు చిట్ట చివరికి వచ్చేసింది పొలిమేరలకి. ఆ పొలిమేరలో ఆ నక్కకి ఒక చిన్న పూరి గుడిసె కనిపించింది. పరికించి చూడగా ఆ పూరి గుడిసె పైన ఒక కోడి నక్కకి కనిపించింది. ఆ కోడిని చూడగానే నక్కకి మితిలేనంత ఆనందం కలిగింది. ఈ పూట ఎలాగైనా ఈ కోడిని భుజించాల్సిందే అని మనసులో బలంగా అనుకుంది. అయితే పైనున్న కోడిని కిందకు దించడం ఎలాగో నక్కకి ఏమాత్రం అర్థం కాలేదు. దీంతో చాలాసేపు ఈ విషయమే ఆలోచన చేసింది. చిట్ట చివరికి దానికి ఒక ఆలోచన వచ్చింది. గుడిసె పైన కూర్చున్న కోడిపుంజు వైపు చూసింది. ఇదిగో కోడిపిల్ల, కోడిపిల్ల, నీకు ఒక మంచి వార్త. అదేంటో నేను చెప్తాను ఇప్పుడు. నువ్వు దాన్ని అస్సలు నమ్మలేవు అని చెప్పింది. అప్పుడు గుంటనక్క జోరు కోడిపుంజు చూసింది. కోడిపుంజు పట్టణ ప్రాంతంలో పెరుగుతూ ఉండడం వల్ల అంతకుముందు ఎప్పుడు అది గుంటనక్కని చూసి ఎరగదు. అందువల్ల నక్క జిత్తుల మారితనం గురించి ఆ కోడికి ఏమాత్రం తెలియదన్నమాట. సాధారణ జంతువేనేమో అనుకుని ఇటు చూసి, చెప్పు ఏంటా మంచి వార్త అని కుతూహలంగా ప్రశ్నించింది. దానికి ఆ గుంటనక్క, నువ్వసలు ఇది వినలేదా ఇంతవరకు? ఇప్పుడు విశ్వప్రేమ అని ఒక కొత్త విషయం అందుబాటులోకి వచ్చింది. దానివల్ల ఏంటి అంటే, ఇక నుంచి నువ్వు నేను ఆప్త బంధుమిత్రులం అన్నమాట. నువ్వు నేనే కాదు, ఈ భూమి మీద ఉన్న మనుషులు, జంతువులు, పక్షులు అన్నీ ఆప్త బంధువులు. ఇక నుంచి అవన్నీ కలిసి తిరుగుతాయి. వీటన్నిటికీ కారణం ఆ విశ్వప్రేమ అనే పేరే అని చెప్పింది. ఇవాల్టి నుంచి మనందరం విశ్వప్రేమని చాటాలి. కాబట్టి నువ్వు వెంటనే పైనుంచి దిగిరా. మనిద్దరం కలిసి అలా సామ్రాజ్యం అంతా తిరిగొద్దాం. నీ స్నేహితులు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా పిలువు. నాకేమీ పర్వాలేదు, అందరం కలిసి వెళ్దాం అని నక్క చిత్తుల మారితనాన్ని ఆ కోడిపుంజు దగ్గర చూపించింది. ఆ కోడిపుంజు ఎంతో అమాయకపది. నక్క చెప్పిన మాటలు విని దాదాపు దిగబోయింది. ఆ ఉత్సాహంలో అది కోడి పుంజు కావడం వల్ల గట్టిగా కుక్కరకో అని కూత కూసింది. ఈ కూత వినగానే ఆ కోడికి, ఆ ఇంటికి కాపలా ఉన్న ఒక కుక్క ఇంటికి అటువైపు నుంచి వచ్చింది. ఇక్కడ ఆగింది. వెంటనే అక్కడికి వచ్చిన కుక్కని మన కోడిపుంజు చూసింది. వెంటనే గుడిసెకి ఇటువైపు ఉన్న నక్కతో ఇలా అంది, ఒక్క క్షణం ఆగు నక్క బావా. ఇటు పక్క నుంచి నాకు ఎంతో ఇష్టమైన, నన్ను ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకునే కుక్క బావ కూడా వస్తున్నాడు. నువ్వు, నేను, వాడు మనందరం కలిసి విశ్వ ప్రేమతో ఈ సామ్రాజ్యం మొత్తం తిరుగుదాం అని చెప్పింది. వెంటనే గుంటనక్క ఒక్కసారిగా గతుక్కుమంది. దానికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఇక తక్షణమే అక్కడి నుంచి ఎలాగైనా జారుకోవాలి అని మళ్ళీ ఇంకో పథకం వేసింది. అటువైపు ఉన్న కుక్కబావకి విశ్వప్రేమ అంటే ఏంటో తెలియదు.
కాబట్టి మనం ముగ్గురం కలిసి వెళ్ళడం కుదరదు. నువ్వు నాతో వస్తే మనిద్దరం మాత్రమే కలిసి వెళ్దాం అని అడిగింది. వెంటనే కోడిపుంజు కుక్కని చూసి, కుక్క బావా, నీకు విశ్వప్రేమ అనే పేరు తెలీదా అని అడిగింది. అందుకు ఆ కుక్క బావ, విశ్వప్రేమ, నేను ఆ పేరుని ఇంతవరకు విని ఎరగలేదే, ఏంటది అని అడిగింది. వెంటనే ఆ కోడిపుంజు ఇటు చూసి, అవును, ఇంతకీ విశ్వప్రేమ అంటే ఏమిటి అని అడిగింది. నువ్వు ఎంత చెప్పినా ఆ మందబుద్ధి కుక్కకి విశ్వప్రేమ అంటే ఏమిటో అర్థం కాదు. దయచేసి నా మాట విను, నువ్వు వచ్చేసే అని నక్క ఆ కోడిపుంజుతో బుకాయించింది. కానీ కోడిపుంజు కుక్కని వదిలి రావడానికి ఎంతకీ ఇష్టపడలేదు. నాకు చెప్పిన విశ్వప్రేమ ఏంటో నువ్వు మళ్ళీ ఒకసారి చెప్పు, అది నేను మా కుక్క బావకి అర్థమయ్యేలా చెప్తాను. కుక్క బావ ఈ విషయాన్ని అర్థం చేసుకున్న వెంటనే నువ్వు నేను కుక్క బావ కలిసి వెళ్ళిపోదామని చెప్పింది. అప్పుడు నక్క ఇంకొక పన్నాగం పన్నింది. ఈ విశ్వప్రేమ అనే విషయంతో ఆ కుక్కని కూడా నమ్మించగలిగితే మధ్యాహ్నానికి కోడిపుంజు, రాత్రికి కుక్క, అలా తనకి 2 పూటలా భోజనం దొరుకుతుందని ఆశపడింది. వెంటనే తాను చెప్పిన విశ్వప్రేమ గురించి కోడిపుంజుతో మళ్ళీ వివరించింది. అయితే కోడిపుంజు ఈ విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా అటు పక్కన ఉన్న కుక్క బావతో చెప్పింది. కుక్క బావకి ఈ విశ్వప్రేమ గురించి అంత నమ్మశక్యంగా అనిపించలేదు. ఎందుకంటే మరీ నక్క అంత జిత్తులు మారేది కాకపోయినా కుక్కకి కాస్తో కుస్తో తెలివితేటలు ఉన్నాయి. నీకు ఈ విషయాన్ని ఎవరు చెప్పారు అని అడిగింది. అదిగో అటు పక్క ఉన్న ఇంకో బావ నాకు ఈ విషయాన్ని చెప్పాడు అని కోడిపుంజు చెప్పింది. ఎందుకంటే నక్కని నక్క అంటారు అని కోడిపుంజుకు తెలియదు. ఎందుకంటే కోడిపుంజు అంతకుముందెప్పుడు నక్కని చూసి ఉండలేదు కనుక. దీంతో కోడిపుంజు ఇదే విషయాన్ని కుక్క బావతో చెప్పింది. అటు పక్క ఉన్నది ఎవరో తెలియదు, కానీ ఆ బావే నాకు ఈ విశ్వప్రేమ గురించి చెప్పాడు. అవునా, నేను చూస్తానుండు అని నా కుక్క బావ ఆ గుడిసె కిటికీలో నుంచి నక్క బావని చూశాడు. నక్కని చూడంగానే అది వేసిన జిత్తులు మారి పన్నాగం కుక్క బావకి అర్థమైపోయింది. వెంటనే కోడిపుంజుతో ఇలా అన్నాడు, సరే, నేను అటు పక్కన ఉన్న నక్కబావ పక్కన నించుంటాను. నేను నక్కబావ పక్కన నించున్న అనంతరం నువ్వు కిందకు వచ్చేసే. మనం ముగ్గురం కలిసి విశ్వప్రేమను చాటుకుంటూ సామ్రాజ్యం అంతా తిరుగుదాం అని కుక్కబావ జవాబిచ్చింది. అయితే కుక్కబావ ఈ విషయాన్ని గట్టిగా చెప్పడం వల్ల కోడిపుంజు తిరిగి చెప్పాల్సిన అవసరం లేకుండా నేరుగా నక్కకు వినిపించింది. తన పన్నాగం విఫలమైంది అని నక్క గ్రహించింది. నేను ఎంత చెప్పినా ఆ కుక్కకి అర్థం కాదు. ఆ కుక్క వచ్చిందంటే విశ్వప్రేమ ఎప్పటికీ నెరవేరదు అని కోడిపుంజుతో అంది. కోడిపుంజు కుక్క బావ లేకపోతే నేను రానంటే రాను అని చెప్పింది. దీంతో ఉసూరుమంటూ గుంటనక్క అక్కడి నుంచి జారుకుంది. గుంటనక్క పన్నిన పన్నాగం ఈ కుక్క ముందు అసలు ఏమాత్రం పారలేదు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.